ఇంకా చదివేది ఏమన్నా ఉందా లేదా? చదువుతానమ్మా. అవును, మన తెలుగు పరీక్ష పెట్టారు కదా, అందులో ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? 25కి 25 వచ్చినాయమ్మా. 20 మార్కులు వస్తే 25 మార్కులు వచ్చినాయని చెప్పి నాకు అబద్ధం చెప్తావా? నిన్ను. అవును, నీకెట్లా తెలుసమ్మా? పొద్దున్నే మీ తెలుగు సార్ కనిపించి 20 మార్కులు వచ్చినాయి, బాగా అల్లరి అయిపోయింది, చెప్పిన మాట విన్నే వినదు, ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటుంది అని చెప్పినాడు. సార్ చెప్పినాడా? సార్ చెప్పిన నాకు ముందే చెప్పలే కదమ్మా. నేను ముందే చెప్పింటే నీ గురించి నాకు తెలిసేది కాదు కదా. ఏందో మా తెలుగు సార్ నన్ను ఇరికించేశారు. ఇప్పుడు మా అమ్మకి ఏం చెప్పాలి? ఏంది నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? మా అయ్యేదేదో అయ్యిందిలేమా, ఇంకెప్పుడు అట్లా చేయను. అబద్ధాలు చెప్పి నేర్చుకుంటున్నావా? ఎప్పుడు నిజమే చెప్పాలి. ఇంకొకసారి అబద్ధం చెప్పినా అనుకో మీ నాన్నకి చెప్తా. మా అంత పని మాత్రం చేయకు. సర్లే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాగా చదువుకో. ఏం పాప అట్లున్నా పైగా మా ఇంటికాడికి రాలేదే? ఈ ఛాయ జస్ట్ మిస్టేక్. మా అమ్మ సాగుడుతండా ఆ తెలుగు సార్ ఉన్నాడే నా మీద మొత్తం చాలని చెప్పినాడే. అందుకే అమ్మా అలా చేసేటప్పుడు అలా చేయాలి, చదివేటప్పుడు చదవాలని. మా అమ్మ ఇంక నన్ను వదిలితే తల్లి.